వెన్నెల, వైష్ణవి వాళ్ళు విష్ణువర్ధన్ ఇంట్లో ఉండి ఒక్కరిగా ఉన్నట్టు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే బయటికి వెళ్లి ఆడుకుందాం అని చెప్పేసైతే బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడకి వరలక్ష్మి అయితే వస్తూ ఉంటుంది. అది చూసిన వెన్నెల అయితే ఏంటి అమ్మ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి అయితే వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఏంటి వెన్నెల ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసైతే వైష్ణవి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వెన్నెల అయితే అమ్మ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మన ఇద్దరిని చూసేస్తే ఏం ప్రమాదం అవుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసిన ఇద్దరు పిల్లలు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు చెప్పు అని చెప్పేసి అయితే వెన్నెలని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వెన్నెల అయితే నన్ను అడుగుతావేంటి నాకేం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన వాళ్ళిద్దరు పిల్లలు అయితే ఒక్కసారిగా కంగారు పడిపోయి ఇప్పుడు ఏం చెయ్యము ఇద్దరం దొరికిపోయాం కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి కూడా వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.